రామరాజు అయితే అందరూ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాడు. నేను మీ అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల మా ఇద్దరు పడ్డ కష్టాలు మీకెవ్వరికి రాకూడదు. మేమింత ఇబ్బంది పడ్డామో, ఆ ఇబ్బందులు ఎవ్వరూ మా పిల్లలు పడకూడదని మేమొక నిర్ణయం తీసుకున్నాము అనైతే చెప్తూ ఉంటారు. ఆ మాటలకి వాళ్ళైతే ఏంటి నాన్న ఆ నిర్ణయం అనైతే అడుగుతూ ఉంటారు. ఇక చిన్నయ్య అయితే వాళ్ళ నాన్నకేసి అలా చూస్తూ ఉంటాడు. అదేరా మీరు నాలాగా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరెవరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనైతే చెప్తూ ఉంటారు. అలా చెప్పేసరికి ఒకసారిగా అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అలా చూడగానే చిన్న కూడా ఏం పట్టనట్లు అలా చూస్తూ ఉంటాడు. ఇక సాగర్ వాళ్ళ పెద్దబాబు అయితే ఏంటి నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఈ మాటకి మీరు కట్టుబడి నేను చూసిన సంబంధాలే పెళ్లి చేసుకోవాలి, నేను ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగా నాకు మాట ఇవ్వండి అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే చిన్న ఫస్ట్ చేయి వేస్తూ ఉంటాడు. అది చూసి రామరాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏంట్రా మీ ఇద్దరు ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక సాగర్ అయితే తన లవ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా లవ్ గురించి ఆలోచిస్తూ తన గురించి అయితే తన గురించి ఆలోచించి పెళ్లి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పెద్దవాడు కూడా తన లవ్ గురించి ఆలోచించి తనకి నేను ప్రామిస్ చేశాను పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు నాన్నకి మాట ఇవ్వాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఏంట్రా ఆలోచిస్తున్నారు అని రామరాజు గట్టిగా గసిరేసరికి నాన్న లేదు అని చెప్పి టక్కన ఒట్టేస్తూ ఉంటారు. అలా ఒట్టేయగానే ఈ మాట మీద మీరు ఎప్పుడు అలానే ఉండాలి అని చెప్పి రామరాజు అయితే వాళ్ళందరితో చెప్తూ ఉంటారు. ఇక ఏం చేయాలో తెలియక పెద్దోడు నడిపోడు కూడా అలానే చూస్తూ ఉంటారు.